పిల్లల్ని కనాలనే కల కొందరికి కలగానే మిగిలిపోతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఈవా ఐవీఎఫ్ ప్రతి క్షణం తోడుగా ఉంటుంది. ఈవా ఐవీఎఫ్, ఫ్రమ్ హోప్ టు హార్ట్ బీట్. నమస్తే. మొత్తానికి తెలంగాణ హైకోర్టు అయితే మాత్రం ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక జీవో విషయంలో విచారణ చేస్తూ మాత్రం గురువారం మధ్యాహ్నానికి అయితే వాదన వేసింది. మరి కోర్టులో ఎలాంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి, ఎలాంటి సందర్భాలు వచ్చాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అడ్వకేట్ ఉపేంద్ర గారు మనతో ఉన్నారు. సార్, ఏమేమి అంశాలు వచ్చాయి, ఎందుకు వాయిదా పడాల్సిన అంత సుదీర్ఘమైన చర్చలు జరిగాయి, ఏం జరిగింది? అయితే వాళ్ళు పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొదటి నుంచి కూడా ఈ జీవో అంటే చెల్లదు, అంతకుముందు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది కాబట్టి కృష్ణమూర్తి కేసు కానీ, ఇందిరా సాహ్ని కేసు కానీ, సురేష్ మహాజన్ కేసులు కానీ, ఈ కేసులన్నీ కూడా తీసుకొచ్చేసి 50% క్యాబ్ దాటిపోతున్నది ఈ జీవో ద్వారా. ఈ జీవో కనుక తోటి ముందుకు పోతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా పోయినట్టు అవుతుందని చెప్పేసి వాళ్ళు వాదనలు వినిపించారు. ఈరోజు మధ్యాహ్నం అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ నుంచి సింఘవి గారు చెప్పినది ఏంటంటే అసలు ఈ భారత రాజ్యాంగంలో 50% రిజర్వేషను ఇళ్ళకి మించి ఇవ్వకూడదు అనేది ఎక్కడ కూడా క్యాబ్ లేదు. కానీ కొంతమంది ఎవరైతే రిజర్వేషన్లు పీడనకి, దోపిడీకి, వివక్షగా గురవుతున్న వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వద్దని చెప్పేసి ఆ రోజు కొంతమంది కలిసి ఒక డెసిజన్ ఇస్తే దాని ప్రాతిపదికనే ఎట్లా అని చెప్పేసి వాళ్ళు ఆర్గ్యుమెంట్ తీసుకోవడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఒక జీవో లేదు, ఎక్కడ ఒక చట్టం లేదు. అసలు ఎక్కడి నుంచి వచ్చింది 50% అనేది ఒక పెద్ద ప్రశ్న అయిపోయింది. కాబట్టి దాన్ని బేస్ చేసుకునే ఈ రకంగా ఉండకూడదు అనేది ఒక వాదన. కాబట్టి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనకబాటుతనం అనేది ఉన్నప్పుడు రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వచ్చు. దాంట్లో రాజ్యాంగంలో కూడా అలాంటి విషయాలు చెప్పబడి ఉన్నాయి. కాబట్టి ఏదో ఒక అంశాన్ని పట్టుకొని ఎప్పుడు దాన్నే తీసుకొని ఈ రకంగా వాదనలు చేయడం కరెక్ట్ కాదు. మన ఈ కోర్టులు కూడా అన్ని సందర్భాలలో ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలలో జోక్యం చేసుకోకూడదు అనే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. మహారాష్ట్ర ఊకే ప్రతిసారి మహారాష్ట్ర సందర్భాన్ని తీసుకొస్తున్నారు. మరి మహారాష్ట్ర దాని రిఫరెన్స్గా ఏమైనా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందా? అది నేనేమంటున్నా, ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ తర్వాత తెలుస్తాయి, ఇప్పుడే తెలియదు. ఇప్పుడు అంటే వాళ్ళు రేపు జరగబోయే ప్రక్రియనైతే ఏమో ఆపమని అయితే అని చెప్పలేదు. కాకపోతే ఈ వాదోపవాదాలు తెలిసిన తర్వాత అది సుప్రీంకోర్టు దాకా పోయినప్పుడు అది ఏం జరుగుతుంది అనేది తర్వాత విషయాలు. అంటే జీవో నిలబడే అవకాశాలు ఉన్నట్టు బలంగా ఏమైనా కనిపిస్తుంది? ఒకవైపు ప్రభుత్వం నుండి ఇటు ఏజీతో పాటు ఇటు సింఘవి ఉన్నారు. మరి మీరందరూ కూడా ఇంప్లీడ్ అయి ఉన్నారు, మీరందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇప్పుడు మంచి జరగాలనేదే మన ఆశాభావం. ఇక్కడ ఇవాళ ఇంతమంది బీసీ సంఘాలు, ఇంతమంది కుల సంఘాలు, ప్రజలందరూ కూడా ఇంతగానో వచ్చి ఎందుకంటే మాకు న్యాయం జరుగుతుంది. తరతరాలుగా దోపిడీకి గురైనము, అన్యాయానికి గురైనము, పీడనకు గురైనము, అవహేళనకు గురైనము, ఆత్మగౌరవం లేకుండా బతికినాము. ఈ రోజన్నా మా జనాభా తామాషా ప్రకారం రిజర్వేషన్లు వస్తాయని చెప్పి ఇగో ఇంత పెద్ద ఎత్తున హైకోర్టులో ఇంత పెద్ద జనాలు వచ్చిర్రు. కాబట్టి మేము అందరం కూడా ఏమనుకుంటామంటే సక్సెస్ కావాలి. అది ఏ ప్రభుత్వం చేసిర్రు, ఎవరు చేసిర్రు అనే దానికన్నా కూడా మాకు బీసీలకి 42% రిజర్వేషన్ కావాలి. దానికి వాళ్ళు చట్టాలు అసెంబ్లీలో తీసుకొచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు తెలియజేసింది, భారతీయ జనతా పార్టీ కూడా మద్దతు తెలియజేసింది. అనేక ప్రజా సంఘాలు, కుల సంఘాలు అందరూ కూడా ఈరోజు ఎదురు చూస్తారు ఈగర్లీ. కాబట్టి నేను ఏమంటున్నా, ఇవాళనైతే వాళ్ళు ఏమి ఆపమని చెప్పలే, ముందు పొమ్మని చెప్పిర్రు. రేపు అయితే ఏమి వింటారో మరి దాని మీద ఏం నిర్ణయాలు వస్తే తెలియదు, కానీ స్టే అయితే మాత్రం అనలేదు. ఇది హైకోర్టులో మాత్రం వాదనలు ప్రతివాదన అయితే జరిగాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రస్తుతానికి స్టే ఇవ్వలేదు. కానీ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చాలామంది కూడా ఇక్కడ పిటిషన్ వేసిన వాళ్ళు చెప్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా మెజారిటీ ప్రజాభిప్రాయం ప్రకారం కూడా నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ రిజర్వేషన్లను బట్టి కూడా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అవసరాన్ని బట్టి, ప్రజల ఇష్టాన్ని బట్టి కూడా కొన్ని ఎక్కడ కూడా ఈ 50% కట్ ఆఫ్ అనేది కూడా లేదనే ప్రక్రియ అయితే ప్రధానంగా అడ్వకేట్ గారు చెప్పినట్టు జరుగుతుంది. మరో అడ్వకేట్ కూడా మనతో ఉన్నారు, మాట్లాడదాం. ఎలాంటి అంశాలు అందులో వచ్చాయి, ఇప్పుడున్న పరిస్థితుల్లో జీవో అనేది నిలబడుతుందా లేకపోతే స్టే పడుతుందా? ఖచ్చితంగా జీవో నిలబడుతుందనే ఆశాభావం మాకున్నది. ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా 50% రిజర్వేషనే అనే కట్ ఆఫ్ అనేది ఎక్కడ లేదు. కాకపోతే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారమే అది కొంతకాలం నడుస్తూ వచ్చింది. తర్వాత కాలానుగుణంగా మార్పులు చెందుతూ ఉన్న క్రమంలో తమిళనాడు చూసుకుంటే 69% రిజర్వేషన్ నడుస్తూ ఉంది బీసీలకు. అదేవిధంగా ఇప్పుడు మరి ఈడబ్ల్యూఎస్ కేంద్ర ప్రభుత్వం తెచ్చినప్పుడు మరి అప్పుడే ఆల్రెడీ అది కట్ ఆఫ్ 50% మించిపోయింది. అంటే సుమారు 60%కి వచ్చినాక ఇంకా సీలింగ్ ఎక్కడిది? 50% సీలింగ్ అనేది లేనే లేదు. కాకపోతే కావాలని ఏ ప్రభుత్వం అయినా, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఒక బడుగు బలహీన వర్గాల సంక్షేమాని కోసం
ఏదైతే ఒక మంచి నిర్ణయం తీసుకున్నదో దాన్ని చెడగొట్టే విధానంలో కొన్ని వర్గాలు కుట్ర పూరుతూ ఉన్నాయి. ఆ కుట్రలో భాగంగానే మరి జీవో 9 మీద హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే గమనించాల్సింది ఏంటంటే పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారంగా అంటే కాన్స్టిట్యూషన్లో 243D క్లాస్ 6 ప్రకారంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రము వారి యొక్క పంచాయతీరాజ్ స్థానిక సంస్థల ఎన్నికలలో వారు రిజర్వేషన్లు కల్పించుకోవచ్చు అనే ఒక క్లాజ్ ఉన్నది. అది విస్మరించి కొందరు కావాలని చెప్పి 50% సీలింగ్ 50% సీలింగ్ అని ఒక కోర్టును కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాకపోతే ఈరోజు ఖచ్చితంగా సీలింగ్ అంశం వచ్చినప్పుడు కానీ హైకోర్టు నుండి ప్రధాన న్యాయమూర్తి కానీ ఎలాంటి ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేశారు? అదే ప్రధాన న్యాయమూర్తి గారు అదే అడుగుతూ ఉన్నారు. మరి సీలింగ్ ఉంది కదా అనే అంశం అడిగినప్పుడు ఈ రాష్ట్రం తరఫున మరి సింఘ్వి గారు అభిషేక్ సింఘ్వి గారు అపేర్ కావడం జరిగింది ఆన్లైన్లో. వారు చెప్పింది ఏంటంటే ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్ ఏదైతే మరి రిజర్వేషన్ అమల్లోకి వచ్చిందో అప్పుడే సీలింగ్ అనేది క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అలాంటి సీలింగే లేదు. అట్లా సీలింగ్ అనుకుంటే 50% మించకూడదు. 60%కి రిజర్వేషన్ వచ్చింది కనుక దెర్ ఇస్ నో సీలింగ్ నో బార్ అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి కాన్స్టిట్యూషన్ అదే భారత రాజ్యాంగంలో 243D6 ప్రకారంగా ప్రతి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్కు కాలానికి అనుగుణంగా మరి సర్వే చేయించి ఒక డెడికేషన్ కమిషన్ వేసి సర్వే చేయించి వారి స్థితిగతుల పరంగా దీన్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనేది క్లియర్గా ఉంది. దాని ప్రకారమే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మరి ఒక సర్వే చేయించి డేటా సర్వే చేయించడం అదేవిధంగా ఒక డెడికేషన్ కమిషన్ వేయడం ఆ డెడికేషన్ కమిషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వేయడం అనేది ఒక కరెక్ట్ విధానంగానే ముందుకు పోతూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే పిటిషనర్స్ అంటున్నారో ఆ వాదనలో పసలేని వాదనలు చేస్తూ ఉన్నారు. తప్పకుండా మరి 42 రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో అది అమల్లోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి మేమందరం భావిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఏంటంటే రేపటికి వాయిదా పడడానికి కారణం ఏంటంటే మరి ఏజీ గారు కూడా కొన్ని ముఖ్యాంశాలు చెప్పేది ఉంది కనుక వారు రేపటికి వాయిదా కోరడం జరిగింది. సుమారు 70 మంది ఇంప్లీడ్ అయినారు. ఇందులో వారి వాదనలు విన్న తర్వాత కోర్టు బీసీల పక్షాన ఇస్తుందనే ఆశాభావం మేము వ్యక్తం చేస్తాం. పిల్లల్ని కనాలనే కల కొందరికి కలగానే మిగిలిపోతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఈవా ఐవీఎఫ్ ప్రతి క్షణం తోడుగా ఉంటుంది. ఈవా ఐవీఎఫ్ ఫ్రమ్ హోప్ టు హార్ట్ బీట్. పాటు అడ్వకేట్ శారద గారు కూడా ఉన్నారు. హైకోర్టులో ఎలాంటి వాదనలు జరిగాయి, అలాగే వాస్తవ పరిస్థితులు ఏంటి, అలాగే జీవోపై ఎలాంటి సందర్భాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు బీసీ నాయకులుగా అలాగే మీరు అడ్వకేట్గా లోపల హాజరయ్యారు. ఇక్కడ జీవోపై ఎలాంటి చర్చ జరిగింది, జీవో నిలబడే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి? ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ ఈరోజు ఏదైతే ఇచ్చారో జీవో 9 వాటి మీద అనర్గళంగా మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు వాదోపవాదాలు జరిగాయి. పిటిషనర్కి సంబంధించినటువంటి కౌన్సిల్ మాట్లాడారు. ఆ తర్వాత రెస్పాండెంట్స్ తరఫున అంటే బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తరఫున ఉన్నటువంటి రెస్పాండెంట్ అడ్వకేట్స్, స్టేట్ తరఫున ఉన్నటువంటి అడ్వకేట్స్, ఇంప్లీడ్ అయినటువంటి అడ్వకేట్స్ ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడం జరిగింది. అందరి యొక్క వాదనలు వినడం జరిగింది. ఇంకా కొంతమంది మిగిలి ఉన్నారు. అయినా కూడా మనం మొత్తంగా చూసుకుంటే కూడా సమప్ చేసుకుంటే కూడా అక్కడ చూసింది ఏంటంటే జై బీసీ. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీల యొక్క ఆలోచనల మేరకు ఈరోజు బీసీల యొక్క గుండె చప్పుడు కూడా హైకోర్టు కూడా వినింది అనిపించింది. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎవరైతే నామినేషన్లు వేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు నిరభ్యంతరంగా వేసుకోవచ్చు. నోటిఫికేషన్ కూడా ఎలాంటి ఆటంకం లేదు. రేపు కొన్ని నోటిఫికేషన్స్ వచ్చేటివి ఉన్నాయి, అవి కూడా వేసుకోవచ్చు. వాటి మీద కూడా ఎలాంటి నోటిఫికేషన్ వేసుకోవద్దు, ఇవ్వద్దు, నామినేషన్స్ ఫైల్ చేయొద్దు, అట్లాంటివి ఏమి వాళ్ళు అడిగినా కూడా అట్లాంటి స్టేలు కూడా ఇవ్వడానికి నిరాకరించింది హైకోర్టు. విచారణ సందర్భాన్ని చూస్తుంటే మీకు నమ్మకం ఉందా ఒక 42% రిజర్వేషన్లను హైకోర్టు యాక్సెప్ట్ చేస్తుందని? ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి ఇప్పుడు తెలంగాణనే ఒక రోల్ మోడల్గా ఈరోజు భారతదేశం తీసుకోవాలి అని చెప్పేసి మొదటి నుంచి అనుకుంటున్నాం. అదే రకంగా ఈరోజు కూడా ఎవరు కూడా కని విని ఎరగని విధంగా ఒక రెడ్డి అయినా కూడా రేవంత్ రెడ్డి గారు చాలా ఆలోచించి బీసీలకు అన్యాయం జరిగింది. ఇప్పటి వరకు వాళ్ళు ఎంతున్నారో వాళ్ళకంత న్యాయం జరగలేదు అనే ఉద్దేశంతో మేమెంతో మాకంత అన్ని అవకాశాలు కావాలని మొదటి నుంచి మా పోరాటాలు జరుగుతున్నాయి. ఆర్ కృష్ణ అన్నయ్య గారి ఆధ్వర్యం లోపల
విపరీతమైనటువంటి పోరాటాలు చేస్తాం. మేము మోడీ గారికి కూడా ఒక 4-5 సార్లు ఇచ్చాం, కానీ మోడీ గారు బీసీ అయినా కూడా మాకు స్పందన కనిపించలేదు. కానీ అదే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ యొక్క సూచనల మేరకు నేను మీకు బీసీల కోసం డిక్లరేషన్ చేస్తున్నా అని చెప్పడము, దానికి అనుగుణంగా కొన్ని స్టెప్స్ తీసుకోవడం చేశారు. చివరికి వస్తే కొంతమంది కావాలని చెప్పేసి ఇక్కడ పిటిషన్ వేయడం, దాన్ని ఆపుదల చేయాలనే ఉద్దేశం కనిపించింది. అదేవిధంగా సంఘవి గారు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు నిన్న రిక్వెస్ట్ చేస్తే సడన్గా ఆయన సీన్లోకి వచ్చారు. అద్భుతంగా వాదనలు వినిపించారు. ఆయన చెప్పినటువంటి గంటన్నర సుమారు సంఘవి గారు తీసుకున్నారు. ఆయన చెప్పినటువంటి పేర అన్నిటి మీద కూడా ఎంత సావధానంగా విన్నది హైకోర్టు అంటే అంత బాగా విని లాస్ట్లో కూడా మళ్ళీ క్లారిఫై చేశారు. ఎందుకంటే ఎవరైతే రెడ్డి నుంచి ఎవరైతే వేశారో వాళ్ళు డౌట్స్ కొన్ని రైజ్ చేస్తారు మార్నింగ్, వాటన్నిటికీ ఆన్సర్ కావాలి వీళ్ళకి. మరి ఇలా చేస్తే ఇలా ఏంటి, మరి ఇంతవరకు ఇలాంటి పబ్లికేషన్ ఇవ్వలేదు, ఇదంతా కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు ఇంతవరకు, జనాభా లెక్కలు తీసిన తర్వాత దాని మీద ఆబ్జెక్షన్స్ రైజ్ అవ్వాలి, ఇలా కదా అలా కదా అని చెప్పేసి వాళ్ళు ఇవేమీ చూడలేదు చేయలేదు. అట్లాంటప్పుడు ఎట్లా ఇస్తారు? కాబట్టి ఈ జనాభా లెక్కలు ఏవైతుందో అది తప్పు ఇది తప్పు అని చెప్పి వాళ్ళు మార్నింగ్ మాట్లాడారు రెడ్డి జాగృతి వాళ్ళు. కానీ ఇప్పుడు తర్వాత సంఘవి గారు మాట్లాడిన తర్వాత ఏవైతే వాళ్ళు డౌట్ రైజ్ చేస్తారో అవన్నీ చెప్పడం జరిగింది. ఎట్లా చేస్తారు? మరి ఈబీసీకి కూడా ఇచ్చారు కదా, ఏ లెక్క ప్రకారం ఇచ్చారు సంఘవి గారు? ఇది ఇప్పుడు కాదు, ఈ జనాభా లెక్కలు అనేటివి ఎప్పటి నుంచో తీసుకోవాల్సి ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నది ఏంటి, మనకి ఈ పేరాలో ఇలా ఉంది, ఈ పేరాలో ఇలా ఉంది, ఇంతకుముందు వచ్చినటువంటి జడ్జిమెంట్స్ ఎట్లా ఉన్నాయి, వీటిని ఎట్లా మనం పక్కకు తోయొచ్చు, ఎట్లా తీసుకోవచ్చు అని హైకోర్టుని కన్విన్స్ చేసే విధంగా ఆయన ఒక వాదన చాలా బాగా జరిగింది. ఆయన అన్నిటిని కూడా 5 క్వశ్చన్స్ రైజ్ చేశారు హైకోర్టు. 5 క్వశ్చన్స్ కూడా పాయింట్ వైజ్గా నేను ఆన్సర్ ఇవ్వను అన్నారు. అంత దమ్మున్నటువంటి అడ్వకేట్ని రేవంత్ రెడ్డి గారు పెట్టడం నిజంగా అభినందనీయం, మంచిగా అనిపించింది. సో వాటన్నిటికీ ఆన్సర్ ఇచ్చిన తర్వాత టోటల్గా సాటిస్ఫై అయ్యారు. తర్వాత వర్మ గారు అని చెప్పేసి బెంగళూరు నుంచి ఆయన కూడా కర్ణాటక స్టేట్ సిద్ధిరాముల తరఫున వాదించున్నారు బీసీ కాన్సెప్ట్ మీద, ఆయన కూడా రెడీగా పెట్టారు. సో ఈయనకే కన్విన్స్ అయ్యారు. కాబట్టి నాకేమనిపించింది అంటే వర్మ గారివి అంత అంటే ఆయన రిక్వెస్ట్ చేస్తారు 10 minutes ఇవ్వండి నాకు అని. సో రేపు 2:15కి ఆయనకు కాసేపు టైం ఇచ్చారేమో, బట్ వీళ్ళు మళ్ళీ అదర్ సైడ్ వాళ్ళు అడిగారు నోటిఫికేషన్ రేపు ఒకటి వచ్చేది ఉంది, అది స్టాప్ చేయండి, నామినేషన్స్ ఫైల్ చేస్తారు అది స్టాప్ చేయండి అంటే నో వే చెప్పేసింది హైకోర్టు. సో మళ్ళీ సంచలనమైన తీర్పు రాబోతుందని మీకు అనిపిస్తుందా? అసలు వచ్చేసింది, ఇక మళ్ళీ రేపు వచ్చింది ఏం లేదు. నేను చెప్తున్నా కదా, మీ దిశ టీవీ మన దిశ తరఫున చెప్పేస్తున్నా, నోటిఫికేషన్ రేపు పొద్దున్నే ఎలక్షన్ కమిషన్ ఇస్తే బెస్ట్. నేను ఇదే విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వానికి కూడా. రేపు మార్నింగ్ 10 o'clock, ఇది 2:15కి ఉంది, 10 o'clock నోటిఫికేషన్ ఇచ్చేసుకోవాలి. నామినేషన్స్ కూడా ఫైల్ చేయడం మొదలు పెట్టండి బీసీలంతా. మహారాష్ట్రలో ఎన్నికలు జరిగిన తర్వాత రద్దయిందని అలాంటివి ఏమీ ఉండకుండానే వాటన్నిటికి కూడా ఆన్సరబుల్గా ఆయన ఎలా చెప్పాలో అలా మొత్తం కన్విన్స్ చేస్తారు. సంఘవి గారు మంచిగా కన్విన్స్ చేస్తారు, ఎలా చేయాలి ఏం చేయాలి పాయింట్ వైజ్గా కూడా ఆయన మొత్తం చెప్పారు. కాబట్టి టోటల్గా నాకు అనిపించింది ఏంటంటే టోటల్గా బెంచ్ కన్విన్స్ అయ్యింది కాబట్టి, ఒకవేళ కన్విన్స్ కాకపోతే మనకు అప్పుడే తెలిసిపోయేది ఏదో ఒక దాని మీద స్టే ఇచ్చేవాళ్ళు, ఏదో ఒక దాని మీద చేసేవాళ్ళు. ఇంకోటి ఫైనల్ ఇంకా ఉంది కదా, అప్పుడే ఎందుకు మీకు తొందర అని కూడా అన్నారు. ఎంప్లాయిడ్ అయిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. కాబట్టి 2:15 కూడా రేపు కొన్ని వాదనలు వింటారు. బట్ అవన్నీ పక్కకే, ఇప్పుడు టోటల్గా మాత్రం ఫుల్ హ్యాపీ. జై బీసీ. మొత్తంగా ఇది అడ్వకేట్ శారద గారు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో హైకోర్టు మాత్రం అనుకూలంగా బీసీ రిజర్వేషన్లకు ప్రత్యేక జీవో కంటిన్యూ చేసేలాగా ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సింఘవి ఎంటర్ అయిన తర్వాత మొత్తం సీన్ అంతా మారిపోయింది. ఆయన ప్రతి ప్రశ్నకు పిటిషన్ వేసిన ప్రతి ప్రశ్న కూడా ఆయన హైకోర్టుకు సమాధానం చెప్పారు. దీంతో ఆశాభావం అయితే ఉంది, నామినేషన్లు వేసుకోండి, ఇవి కంటిన్యూ చేసే అవకాశం అయితే కనిపిస్తున్నట్టు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగితే మాత్రం అర్థమవుతుందని కూడా అడ్వకేట్లు అయితే మాత్రం చెప్పిన సందర్భం కనిపిస్తూ ఉంది. తెలంగాణ అడ్వకేట్ హైకోర్టు నుండి కెమెరా పర్సన్ మసంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.